ఇవాళ చాలామంది డౌట్స్ క్లియర్ చేయబోతున్నాను డిగ్రీ అడ్మిషన్స్ గురించి. తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు రెగ్యులర్ డిగ్రీ అడ్మిషన్స్ ఎంచక్కా తీసుకోవచ్చు. ఇవాళ ముజమ్మిల్ షరీఫ్ నా దగ్గర ఇంటర్ ఓపెన్ పాస్ అయినాడు. ఈ ఇయర్ పాస్ అయిన వెంటనే డిగ్రీ అడ్మిशन తీసుకున్నాడు, రెग्युलर डिग्री. అది కనుక్కున్నాం ఇక్కడో. సో मुजम्मिल आप ओपन इंटर में पास हो गए, आप किधर लिए एडमिशन? एवी कॉलेज में लिए. कौन था? बीबीए लिए. तो आपको कुछ डिफरेंस बताया क्या ओपन इंटर या रेगुलर इंटर बोल के? नहीं बताया. खाली आप जाके इंटरमीडिएट पास हो बोल तो डिग्री एडमिशन दे दिया आपको. और कुछ ఈక్వల్ సర్టిఫికేట్ पूछे? नहीं पूछे आपको. సో చిల్డ్రన్ ఇక్కడ డిగ్రీ అడ్మిషన్ కి ఎటువంటి ఈక్వల్ సర్టిఫికేట్ అడిగారు. ఏమడుగుతారంటే ఇప్పుడు ఈయన పాస్ అయిన ఇది ఓపెన్ స్కూల్ స్మాల్ మేము అంటారు దీన్ని. తర్వాత అడిగేది వచ్చేసి ఈ మైగ్రేషన్ కమ్ టీసీ ముజమ్మిల్ది. ఈ మైగ్రేషన్ టీసీ అడుగుతారు. సో ఈ రెండు ఇస్తే చాలు మీకు అడ్మిషన్ అయిపోతుంది. తర్వాత లాంగ్ మెమో వస్తుంది. సో రెగ్యులర్ ఓపెన్ ఇంటర్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడైనా సరే రెగ్యులర్ డిగ్రీలో జాయిన్ కావచ్చు. దోస్త్ అప్లికేషన్లో అప్లై చేసుకొని మీరు రెగ్యులర్ డిగ్రీ జాయిన్ కావచ్చు. అది కాకుండా ముజమ్మిల్ షరీఫ్ ఏంటంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ చేసినప్పుడు సబ్జెక్ట్స్ మిగిలిపోతే వెళ్ళకపోతే ఓపెన్ ఇంటర్ వెంటనే రాసి ఇప్పుడు అతన్ని స్టక్ అయిపోయిన లైఫ్ని కంటిన్యూ చేయడానికి రెగ్యులర్ డిగ్రీలో బీబీఏ తీసుకున్నాడు. బీబీఏని 3 years కోర్స్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఐ కంగ్రాచులేట్ మొహమ్మద్ ముజమ్మిల్ షరీఫ్ ఫర్ పాసింగ్ ఓపెన్ ఇంటర్మీడియట్ విత్ వెరీ గుడ్ మార్క్స్. ఎందుకంటే అతనికి దాదాపుగా 80% మార్క్స్ వచ్చినాయి. ఇంటర్లో మంచి మార్క్స్ మంచి పర్సెంటేజ్తో పాస్ అయినాడు. సో ఐ కంగ్రాచులేట్ ముజమ్మిల్ షరీఫ్ అండ్ డిగ్రీ కూడా పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.